వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవా? చంద్రుడు వినాయక స్వామిని చూసి నవ్విన కారణంగా ఆ పార్వతీమాత తన కుమారుణ్ణి చూసి నవ్వినందుకు చవితి రోజు ఎవరు నిన్ను చూస్తారో వారికి నీలాపనిందలు తప్పవు అని చంద్రుణ్ణి శాపం ఇచ్చింది. ఈ కారణంగానే ఆ శ్రీకృష్ణ భగవానుకు కూడా ఈ శాపం వర్తించింది. మరి పొరపాటున చూసిన వారు ఎలా అనే సందేహం మీకు వచ్చింది కదా. దీనికి పరిష్కారం కూడా మన పురాణాలలో చెప్పబడింది. వినాయక చవితి పూజలో సమంతకోపాఖ్యానము కథ విని అక్షింతలు తలపై వేసుకుంటే ఆ దోషం పోతుంది. అయితే ఈ కథ వినలేని పరిస్థితిలో ఉన్నవారు ఈ శ్లోకం చదివిన వారికి కూడా ఈ దోషం పోతుందని మన పురాణాలలో చెప్పబడింది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహాః ప్రసేన మదీహ సింహో జాంబవతాః సుకుమార మారోదీహ తవ శేష స్యమంతకాః. చూడండి మిత్రులారా, ఇలాంటి మన భారతీయ పురాణాల గురించి తెలుసుకోవాలంటే, అలాగే పరిష్కారాల గురించి కూడా తెలుసుకోవాలంటే